Hi guys, hello మీ అందరూ once again అందరికి వెల్కమ్ బ్యాక్ టు హైఫై కార్స్. గైస్ ఈరోజు మన ముందుంది ద బ్రాండ్ న్యూ ఫోర్డ్ ఎండీవర్. ఈ కార్ని మన ఇండియాలో ఇంకా లాంచ్ చేయలేదు, కానీ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆల్రెడీ ఫోర్డ్ ఎవరెస్ట్ అనే నేమ్ తోటి లాంచ్ చేశారు. మన ఇండియాలో కూడా ఫ్యూ మంత్స్లో లాంచ్ అవ్వబోతుంది ఈ కార్. సో అసలు ఈ కార్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అండ్ టోటల్గా కార్లో ఏమేమి వస్తాయనే విషయాన్ని ఈ వీడియోలో మనము చూద్దాం. సో తప్పకుండా వీడియో ఎండ్గా చూడండి. పదండి గైస్ ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. Close your eyes. ఫస్ట్లీ ఈ కార్ యొక్క కీస్ని మీరు చూసినట్లయితే ఇలాంటి కీ ఉంటుంది. అండ్ టోటల్గా కార్ యొక్క లుక్ని మీరు చూసినట్లయితే ఫోర్డ్ ర్యాప్టర్లో ఉన్నట్టుగా డిజైన్ ఎలిమెంట్స్ అనేవి మీకు సిమిలర్గా ఉంటాయి. అండ్ ఈ కార్ యొక్క ప్రైస్ వచ్చేసి 30 lakhs నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్ ప్రైజింగ్ అనేది. సో ఇది ఎక్స్పెక్టెడ్ ప్రైస్ గైస్, ఆన్ రోడ్ ప్రైస్ అయితే కాదు. అండ్ ఈ కార్ యొక్క ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో మీకు బై టర్బో ఇంజన్ అయితే వస్తుంది, బట్ మన ఇండియాలో లాంచ్ అయ్యాక బై టర్బో ఇంజన్ అయితే రాకపోవచ్చు, సింగిల్ టర్బో ఇంజన్ అయితే వస్తుంది. సో ఇంజన్ స్పెక్స్ వచ్చేసి 2 లీటర్ బై టర్బో డీజిల్ ఇంజన్ అయితే ఉంది ప్రెసెంట్ ఈ కార్ లో. అండ్ టోటల్ కార్ అయితే చాలా హ్యూజ్ గా ఉంది. ఈ కార్ యొక్క రియర్ ప్రొఫైల్ ఇలా ఉంటుంది. రియర్ నుంచి డిజైన్ ఎలిమెంట్స్ అయితే డిఫరెంట్ ఉన్నాయి. అండ్ పైన మీకు ఫుల్ ఎల్ఈడి కనెక్టింగ్ స్ప్లిట్ టైప్ టైల్ లైట్స్ అయితే ఉన్నాయి. అండ్ టైటానియం యొక్క బ్యాడ్జింగ్ ఉంది. ఇక్కడ మీకు కెమెరాని మీరు చూడొచ్చు. కిందగా మీకు 4x4 యొక్క బ్యాడ్జింగ్ ని ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఈ కార్ యొక్క బూట్ ని మీరు సింగిల్ టచ్ తోటి ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ కీలో నుంచి కూడా మీరు ఇలా ఓపెన్ చేసుకోవచ్చు గైస్. కార్ యొక్క ఇంటీరియర్ లో కూడా మీకు బూట్ రిలీజ్ బటన్ అయితే ఆబ్వియస్ గా ఉంటుంది. బూట్ స్పేస్ వచ్చేసి 259 లీటర్స్ బూట్ స్పేస్ కెపాసిటీ అయితే ఉంటుంది ఈ కార్ లో. థర్డ్ రోని ఫోల్డ్ చేశాక మీకు 898 లీటర్స్ బూట్ స్పేస్ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ సెకండ్ రో సీట్స్ ని కూడా మీరు రిక్లైన్ చేసి ఉన్నప్పుడు 1823 లీటర్స్ మ్యాసివ్ స్పేస్ అయితే ఉంటుంది ఈ కార్ లో. అండ్ రియర్ టైల్ గేట్ ని మీరు ఇలా కీలో ఉన్న బటన్ నుంచి క్లోజ్ కూడా చేసుకోవచ్చు. సో వన్ టచ్ క్లోజ్ అండ్ ఓపెనింగ్ ఫంక్షన్ తో వస్తుంది గైస్. కార్ యొక్క లైట్స్ అన్ని ఆన్ చేశాక ఇలాంటి యొక్క లుక్ ఉంటుంది రియర్ నుంచి. అండ్ ఈ కార్ యొక్క ఫ్రంట్ లుక్ గురించి మాట్లాడుకుంటే మీకు ర్యాప్టర్ డిజైన్ ఎలిమెంట్స్ అయితే మ్యాక్సిమం ఉంటాయి. ఫ్రంట్ లో ఫోర్డ్ యొక్క లోగో కింద మీకు ఫ్రంట్ కెమెరాని మీరు చూడొచ్చు. అండ్ టోటల్ గా క్రోమ్ ఎలిమెంట్స్ అయితే బాగా వాడడం జరిగింది. అండ్ ఇన్వర్టెడ్ సి షేప్డ్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. మల్టిపుల్ ప్రొజెక్టర్స్ ఉన్నాయి. అండ్ కిందిగా మీకు ఫాగ్ లైట్స్ యొక్క ప్లేస్మెంట్ ని కూడా మీరు చూడొచ్చు. అండ్ ఈ కార్ యొక్క వీల్స్ గురించి మాట్లాడుకుంటే 20 inches అలాయ్ వీల్స్ అయితే ఉన్నాయి. మెషిన్ కట్ అలాయ్ వీల్స్ గైస్ ఇవి. బట్ మన ఇండియాలో 18 inches వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. 20 inches వీల్స్ అయితే రావు. అండ్ సైడ్ లో మీరు బై టర్బో యొక్క బ్యాడ్జింగ్ మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఓవర్వీమ్స్ గురించి మాట్లాడుకుంటే బ్లాక్ కలర్ ఓవర్వీమ్స్ అయితే ఉన్నాయి. కింద మీకు 360 కెమెరా కోసం కెమెరా అయితే ఉంది. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ హీటెడ్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిరర్స్ ఉన్నాయి. డోర్ హ్యాండిల్స్ వచ్చేసి మీకు క్రోమ్ లో ఫినిషింగ్ చేయడం జరిగింది. అండ్ ఇంటీరియర్ మొత్తం మీకు డ్యూయల్ టోన్ ఫినిష్ లో వస్తుంది. బ్లాక్ అండ్ బ్రౌన్ ఫినిష్ లో ఇంటీరియర్ అనేది ఫినిషింగ్ చేయడం జరిగింది. ఫుల్ లెదరేట్ అపాల్స్ట్రీ తోటి వస్తుంది. అండ్ ఇంటీరియర్ మొత్తం మీకు మాక్సిమం సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ అయితే ఉంటాయి గైస్. బోత్ డాష్ బోర్డ్ మీద, స్టీరింగ్ మీద అండ్ గేర్ నాబ్ మీదుగా కూడా మీకు సాఫ్ట్ టచ్ ఎలిమెంట్స్ అనేవి మాక్సిమం యూజ్ చేయడం జరిగింది. అండ్ డోర్స్ మీద మీరు చూసినట్లయితే డోర్స్ మీద కూడా మీకు చాలా మటుకు సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ అనేవి ఉన్నాయి. డ్యూయల్ టోన్ డోర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ క్రోమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి గైస్. ఇక్కడ లాక్ అండ్ లాక్ బటన్స్ ని మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ వుడ్ ఫినిష్ తోటి ఇవ్వడం జరిగింది. అండ్ డోర్ హ్యాండిల్స్ కూడా చాలా యూనిక్ స్టైల్లో ప్లేస్ చేయడం జరిగింది. ఇలా ఇంటిగ్రేట్ అయినట్టు వస్తాయి గైస్ మీకు. అండ్ ఇక్కడ నుంచి మీరు మిర్రర్స్ యొక్క బటన్స్ ని మీరు చూడొచ్చు. అండ్ ఓఆర్విఎం యొక్క కంట్రోల్స్ ని మీరు ఇక్కడ చూడొచ్చు గైస్. ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఈ కార్ యొక్క సీట్స్ గురించి మాట్లాడితే బోత్ ఫ్రంట్ సీట్స్ లో మీకు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ 8-way పవర్ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయి. సో మీరు హైట్ రీచ్ తో పాటు లంబర్ సపోర్ట్ ని కూడా మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ లైట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ నుంచి మీరు లైట్స్ యొక్క కంట్రోల్స్ ని మీరు చూడొచ్చు. బోత్ హెడ్ లైట్స్ అండ్ డిఆర్ఎల్స్ అండ్ హై బీమ్ లో బీమ్ యొక్క కంట్రోల్స్ ని మీరు ఇక్కడ చూడొచ్చు.
అండ్ ఇక్కడ చూడండి గైస్, గ్లాస్ హోల్డర్ అనేది ఇలా ప్లేస్ చేయడం జరిగింది. అండ్ పైన మీరు చూసినట్లయితే ఏసీ వెంట్స్ మీద మీరు బ్లాక్ పియానో ఎలిమెంట్స్ని మీరు చూడొచ్చు. సో ఇంటీరియర్ మొత్తం మీకు పియానో బ్లాక్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ డాష్ బోర్డ్ మొత్తం మీకు సాఫ్ట్ టచ్ మెటీరియల్ తో వస్తుంది. అండ్ స్టీరింగ్ వీల్ వచ్చేసి ఫుల్లీ లెదరేట్ అపాల్స్ట్రీతో ఫినిష్ చేయడం జరిగింది. అండ్ స్టీరింగ్ మీద లెఫ్ట్ సైడ్ లో మీకు ఆడియో అండ్ వాయిస్ కంట్రోల్స్ ని మీరు చూడొచ్చు. రైట్ సైడ్ లో మోడ్ అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ యొక్క బటన్స్ ని మీరు చూడొచ్చు. అండ్ సెంటర్ లో మీరు చూసినట్లయితే మల్టీ కలర్డ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఉంది గైస్. అండ్ టచ్ స్క్రీన్ నుంచి మాట్లాడుకున్నట్లయితే మల్టీ కలర్డ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. దీంట్లో మీకు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కనెక్టివిటీ, బ్లూటూత్ అండ్ నావిగేషన్ అండ్ ఇన్బిల్ట్ నావిగేషన్ కూడా వస్తుంది. అండ్ ఇంకా చాలా ఫీచర్స్ని సపోర్ట్ చేస్తుంది గైస్. అండ్ 360 డిగ్రీ కెమెరాని మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ లాంటి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. అండ్ కిందిగా మీకు డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఏసీ ఉంది. అండ్ దీని కిందిగా మీరు వైర్లెస్ ఛార్జింగ్ అండ్ యూఎస్బి సాకెట్స్ని మీరు చూడొచ్చు. అండ్ ట్రాన్స్మిషన్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది ఈ కార్లో. అండ్ ఇక్కడ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ని మీరు ఇక్కడ చూడొచ్చు గైస్. అండ్ కిందిగా డ్రైవ్ మోడ్స్కి సంబంధించిన కొన్ని బటన్స్ ఉన్నాయి, టెరైన్ కంట్రోల్స్. రైట్ సైడ్లో మీరు చూస్తే డ్రైవ్ మోడ్ సెలెక్టర్ ఉంది. 2 హై, 4 హై, 4 లో బటన్స్ని ఇక్కడ ఇచ్చారు. అండ్ పైనగా మీరు చూసినట్లయితే సన్ గ్లాస్ హోల్డర్ ఉంది. అండ్ దీని దగ్గర మీకు సన్ రూఫ్ కంట్రోల్స్తో పాటు ఇంటీరియర్ లైటింగ్ కోసం బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ కార్లో మీకు ఎలక్ట్రిక్ సన్ రూఫ్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు ఈ కార్ యొక్క రియర్ సీట్స్లో ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. అండ్ రియర్లో మీరు 3 మెంబర్స్ కూర్చోవచ్చు గైస్. అండ్ థర్డ్ రోలో మీకు 2 పర్సన్స్ కోసం సీటింగ్ అయితే ఉంది. సో టోటల్గా ఒక బెస్ట్ 7 సీటర్గా ఇది ఉండబోతుంది. అండ్ ఇక్కడ నుంచి మీరు ఫ్యూయల్ని ఫీల్ చేసుకోవచ్చు. అండ్ ఈ కార్ యొక్క ఆఫ్ రోడింగ్ క్యాపబిలిటీస్ కూడా చాలా క్రేజీ ఉంటాయి గైస్. వన్ ఆఫ్ ద మోస్ట్ క్యాపబుల్ ఆఫ్ రోడర్గా మీ అందరికీ తెలిసి ఉంటుంది ఫోర్డ్ ఎండీవర్. సో దట్స్ ఇట్ గైస్, ఇది ఓవరాల్గా ఫోర్డ్ ఎవరెస్ట్ గురించి మా డీటెయిల్ రివ్యూ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీలో ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మిమ్మల్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.